సో అంటే నిజంగానే ఇప్పుడు స్టెప్ తీసుకుంటే చాలా ఎక్కువ టైం పడుతుంది ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే. ఇదంత తొందరగా అవుతుందంటారా? నిజంగా ఈ టీం అంతా చేంజ్ చేసి మంత్రులు తీసుకుంటారా? సో ఇప్పుడు మీరు చదివిన యాంకర్ పార్ట్ అంతా స్పెక్యులేషన్స్ అంతే, ఎవరికి ఏం తెలీదు. ఇట్స్ ఆల్ స్పెక్యులేషన్. గత 1-2 days గా నడుస్తుంది. రకరకాల ఛానల్స్ లో, రేవంత్ రెడ్డికి సన్నిహితమైన ఛానల్స్ లో కూడా వస్తుంది ఇట్లా. బట్ అల్టిమేట్ గా జరిగేది ఏంటంటే, ఒకటి క్యాబినెట్ రీషఫుల్ ఉంటుందా ఉండదా. December 9th క్యాబినెట్ రీషఫుల్ ఉంటుందని వార్తలు వస్తున్నాయి. రీషఫుల్ లాస్ట్ టైం ఇప్పటివరకు జరిగింది విస్తరణ మాత్రమే, పునర్వ్యవస్థీకరణ కాదు. ఏ మంత్రి శాఖ మారలా. కొత్తగా 3 మంత్రులు, వివేక్ని, అడ్లూరు లక్ష్మణ్, అదేవిధంగా ఇంకో బీసీ మంత్రి, వీళ్ళు 3 మాత్రం తీసుకున్నారు. వాకిటి శ్రీహరి 3 తీసుకున్నారు. ఆ తర్వాత మన నజారుద్దీన్ జూబ్లీహిల్స్ ఎలక్షన్ సందర్భంగా తీసుకున్నారు. సో ఇప్పటి వరకు జరిగింది విస్తరణే గాని పునర్వ్యవస్థీకరణ కాదు. పునర్వ్యవస్థీకరణ అంటే మంత్రివర్గంలో శాఖలు మార్చాలి ఒకటి, రెండోది ఎవరైనా మంత్రుల్ని తప్పించడం, కొత్త మంత్రులు తీసుకోవడం. ఇప్పుడు 2 మాత్రమే ఖాళీలు ఉన్నాయి కదా. 18 మంది మంత్రులు మాత్రమే తీసుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఎంతమంది మంత్రులు అంతే అంతమంది మంత్రులు తీసుకోవాల్సి వచ్చేది. వాజ్పేయి హయాంలో చట్టం చేశారు. అసెంబ్లీ బలంలో అసెంబ్లీ ఎంత ఉందో దానిలో 15% మంది మాత్రమే తీసుకోవాలని చెప్పి. సో 119 మంది సభ్యులు ఉన్నారు కాబట్టి మన దగ్గర 18 మంది మంత్రులు మాత్రమే పెట్టుకోవచ్చు. అంతకంటే ఎక్కువ పెట్టుకోవడానికి అవకాశం లేదు. సో ఆ ప్రకారం ఇప్పుడు జరిగినప్పుడు రేవంత్ రెడ్డి తన సొంత టీంను పెట్టుకోవాలని అనుకుంటారు కదా, సొంత టీం పెట్టుకోవాలని అనుకుంటారు కదా. జూబ్లీహిల్స్ ఎలక్షన్స్తో ఆయనకి కొంత గ్రిప్ వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో తిరుగులేని నేత అయ్యారు. 5 సంవత్సరాలు ఆయనే ముఖ్యమంత్రి అని ఇక కన్ఫర్మ్ అయిపోయింది. సో అదే ఊపులో పంచాయతీ ఎలక్షన్స్కి వెళ్ళారు. ఈ ఎలక్షన్కు జస్ట్ ఒక 15-20 రోజుల ముందే మంత్రులకు కూడా క్లాస్ వీకారని వార్తలు వచ్చాయి, మీరేం చేస్తున్నారో తెలుసు అని. సో గ్రిప్లో లేకుండే. బట్ ఒక్క విన్ను, జూబ్లీహిల్స్ విన్ను రేవంత్ రెడ్డి మొత్తాన్ని ఇమేజ్ని మార్చేసింది. 24,000 ఓట్లతో అందులో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ అత్యంత వీక్గా ఉన్న ప్రాంతంలో గెలవడం, 24,000 ఓట్ల మెజార్టీతో గెలవడం అన్నది. సో ఇంకా రేవంత్ రెడ్డి అన్డిస్ప్యూటెడ్ లీడర్ అయిపోయినారు కాంగ్రెస్ పార్టీలో. ఇప్పుడు మధ్యలో మారుస్తారు, హైకమాండ్ నచ్చట్లేదు, రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి మధ్య గ్యాప్ ఉంది, ఇట్లా రకరకాల వార్తలు వచ్చాయి కదా. సో వచ్చిన తర్వాత ఎప్పుడైతే జూబ్లీహిల్స్ ఎలక్షన్ వచ్చిందో దాంతో అవన్నీ పటాపంచలు అయిపోయినాయి. పైగా రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళిద్దరితో ప్రధానంగా థ్రెట్ ఉండేది. బట్టి విక్రమార్క మోరార్లెస్ ఇప్పుడు రేవంత్ రెడ్డితో కాంప్రమైజ్ అయిపోయారు. వాళ్ళిద్దరు కలిసి పనిచేస్తున్నారు. సో ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితోనే ఉంది. అంటే హైకమాండ్ దగ్గర మంచి గ్రిప్ ఉంది ఉత్తమ్ కుమార్ రెడ్డికి. సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మెంబర్గా, కేంద్ర అంటే సెంట్రల్ ఎలక్షన్ కమిటీ అంటే కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు ఇచ్చే కమిటీ మెంబర్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. సో వన్ ఆఫ్ ది కీ కమిటీ అది. సిడబ్ల్యూసి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ఒక 30-35 మంది ఉంటే సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో ఒక 10-12 మంది మాత్రమే ఉంటారు. ఏ రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు డిసైడ్ చేసేది. ఇప్పుడు మన బీహార్ రాష్ట్రం ఉందనుకోండి, సిఈసి విల్ డిసైడ్. సో అటువంటి కీలక దానిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. ఆయన మీద మంచి ఇమేజే ఉంది రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి. సో ఒకవేళ మన జూబ్లీహిల్స్లో అటు ఇటు అయి ఉంటే ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఛాన్స్ ఉండేది. గతంలో పీసీసీ అధ్యక్షుడు కూడా పనిచేశారు. కానీ గెలవడంతో ఇప్పుడు తాత్కాలికంగా రేవంత్ వ్యతిరేక వర్గం ఎవరైతే ఉన్నారో మిగతా మంత్రులు కూడా అందరూ కాంప్రమైజ్ అయిపోతారు. బట్టి విక్రమార్క నేను చెప్పినట్టు ఆల్రెడీ ఆయన అప్పుడు డిప్యూటీ సీఎం కాకముందు తనకు కూడా సిఎల్పీ లీడర్గా ముఖ్యమంత్రి ఇవ్వాలన్న వ్యక్తి ఇప్పుడు ఆయనకు అనుగుణంగా పనిచేసుకుంటూ పోతున్నారు. రేవంత్ రెడ్డికి అనుగుణంగా పూర్తిగా రేవంత్ రెడ్డితో కలిసి పనిచేస్తున్నారు. ఆయనకంటూ వర్గం ఏం లేదు. సో ఇప్పుడు ఆ వర్గాన్ని పోలరైజ్ చేసే నేత ఎవరు లేరు. ప్లస్ మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు కూడా సెటరేట్ అయ్యే అవకాశం ఉంది కదా. ఈయనే ముఖ్యమంత్రి, ఈయనే 5 సంవత్సరాలు కంటిన్యూ అవుతారన్నప్పుడు ఆయనకు వ్యతిరేకంగా చేయడానికి ఆస్కారం ఉండదు కదా. సో ఇట్లా రకరకాల వాదనలు అవి వినిపిస్తున్నప్పుడు ఇప్పుడు మంత్రివర్గంలో స్థానం దొరకని డిజర్వ్డ్ నేత ఒకే ఒక్కరు కనిపిస్తున్నారు. డిజర్వ్డ్ అంటే ఇప్పుడు 64 మంది కాంగ్రెస్ నుంచి గెలిచారు, 10 మంది బీఆర్ఎస్ నుంచి ఫిరాయించిన వాళ్ళకి మంత్రివర్గం ఇస్తే కథం, అవుట్ అయిపోతారు. ఎందుకంటే ఆల్రెడీ హైకోర్టులో దానిలో కేసు నడుస్తుంది. సో ఈ 64 మందిలో 40 మంది దాకా ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ ఉన్నారు. అది అదృష్టం. చాలా మంది కొత్తగా ఎలక్ట్ అయిన ఎమ్మెల్యేలు ఉన్నారు.
సో ఫస్ట్ టైమర్స్ కి యాజ్ యూజువల్ గా రిజెక్ట్ చేయొచ్చు. రెండోది రెడ్డి సామాజిక వర్గం నుంచి ఎక్కువ ఉన్నారు. ఆల్రెడీ రెడ్లకు 4 ఇచ్చారు, ఇంకొకళ్ళకి ఇస్తే మ్యాక్సిమం ఇవ్వచ్చు. సో మంత్రివర్గంలో సీరియస్ ఆస్పిరెంట్స్ అంటే మొన్నటి వరకు ప్రేమ్ సాగర్ రావు ఉండేది, సుదర్శన్ రెడ్డి ఉండేది. సో ప్రేమ్ సాగర్ రావుకి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చేశారు, సుదర్శన్ రెడ్డికి కేబినెట్ హోదాతో ప్రభుత్వ అడ్వైజర్ ఇచ్చేశారు. సో ఇక వాళ్ళని మంత్రివర్గంలోకి తీసుకోరని అర్థమైపోయింది. ఇక మిగిలింది ఎవరు? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి. వీళ్ళిద్దరే సీరియస్ గా ఉన్న ఆస్పిరెంట్స్ గట్టిగా చెప్పుకోవాలంటే. సో రాజగోపాల్ రెడ్డికి ఇవ్వాలంటే వెంకట్రెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఇద్దరు బ్రదర్స్కి ఇస్తారా ఇవ్వరా అన్న చర్చ నడుస్తుంది. వెంకట్రెడ్డిని తప్పించాలి రాజగోపాల్ రెడ్డికి ఇవ్వాల్సి వస్తే అని చెప్పి. బట్ ఆల్రెడీ వెంకట్రెడ్డి కోపంలో ఉన్నారు. నల్గొండ డీసీసీ అధ్యక్షుడు విషయంలో పున్నా కైలాష్ నేతకి ఇస్తే నన్ను బూతులు తిట్టిన వ్యక్తిని ఎట్లా చేస్తారు, ఆయన డీసీసీ అధ్యక్షుడు ఎట్లా చేస్తారు? ఆయన వర్గీయుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్గీయుడు మోహన్ రెడ్డికి కాకుండా పున్నా కైలాష్ నేతకు దొరికింది పద్మశాలి సామాజిక వర్గం. రేవంత్ రెడ్డికి డైరెక్ట్ గా అంచరుడు పున్నా కైలాష్ నేత. మిగతా డీసీసీలు పట్టించుకోలే కానీ రేవంత్ రెడ్డి, ఎందుకంటే చాలా మంది ఆయన వర్గీయులకు దొక్కలేదు. జగిత్యాల జిల్లాలో నరసింహరావును వేయాలని అనుకున్నారు రేవంత్ రెడ్డి, కానీ పాసిబుల్ కాలేదు. ఇట్లా చాలా చోట్ల డీసీసీలు ఈసారి హైకమాండ్ ముద్ర కనిపించింది. కానీ నల్గొండ జిల్లాకు వచ్చేసరికి మాత్రం ఉత్తకుమార్ రెడ్డి, జానారెడ్డి కుమారులు, తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, ఈ జిల్లాలో రేవంత్ ముద్ర కనిపిస్తుంది. పున్నా కైలాష్ నేతకు రావడం చాలా సర్ప్రైజ్. ఆ ఒక్క జిల్లా మాత్రం ఆయన తెచ్చుకున్నారు. ఆ జిల్లా వ్యవహారాలు తన కంట్రోల్లో ఉండాలి. నల్గొండ, ఖమ్మం ఈ 2 హెవీ వెయిట్స్. ఖమ్మంలో 3 మినిస్టర్స్ ఉన్నారు, బట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి, హెవీ వెయిట్స్ ఉన్న జిల్లాలు. నల్గొండలో కూడా జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, దామోదర్ రెడ్డి ఉండేవాళ్ళు, ఆయన చనిపోయినారు. సో ఇంతమంది హెవీ వెయిట్స్ ఉన్న జిల్లా కాబట్టి ఆ డీసీసీ మీద కాన్సన్ట్రేట్ చేసి ఆ డీసీసీని మాత్రం రేవంత్ రెడ్డి తెచ్చుకున్నారు. సో అట్లాగే ఇప్పుడు మంత్రివర్గంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇస్తే వెంకటరెడ్డి పోస్ట్ ఉంటుందా ఓడుతుందా? హైకమాండ్ అయితే రాజగోపాల్ రెడ్డికి హామీ ఇచ్చింది ఎన్నికల సమయంలో, వివేక్ హామీ ఇచ్చింది, రాజగోపాల్ రెడ్డికి హామీ ఇచ్చింది. వివేక్ ఏమో ఎలక్ట్ అయ్యారు, మంత్రివర్గంలో చోటు దక్కింది, కానీ రాజగోపాల్ రెడ్డికి దొరకలేదు. కారణం ఏంటంటే ఇద్దరు బ్రదర్స్ మంత్రివర్గంలో ఎట్లా ఉంటారని. కానీ వివేక్ ఫ్యామిలీలో వంశీ ఎంపీగా ఉన్నారు కదా, పెద్దపల్లి ఎంపీగా. ఆయన ఇంకో సోదరుడు వినోద్ ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు కదా. సరే మంత్రివర్గంలో లేరు కానీ మంత్రి, ఎంపీ కూడా తక్కువేం కాదు కదా. సో రాజగోపాల్ రెడ్డి లాజిక్ అది. ఏమో ఇద్దరు మంత్రివర్గంలో గతంలో కర్ణాటకలో ఉన్నారు, సతీష్ జార్కిహోలీ, ఇంకో వాళ్ళ సోదరుడు కూడా. గాలి జనార్దన్ రెడ్డి సోదరులు కర్ణాటక కేబినెట్లో 3 ఉండే ఒకటే సమయంలో. గాలి జనార్దన్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి అట్లా ఉండే. తర్వాత నాకు హామీ ఇచ్చేటప్పుడు కూడా వెంకటరెడ్డి సోదరుడే కదా. మంత్రివర్గంలో హామీ ఇచ్చేటప్పుడు రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి తీసుకుంటా అన్నప్పుడు అప్పుడు మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అప్పుడేం కొత్తగా సోదరుడు కాలే కదా. మరి హామీ ఇచ్చినప్పుడు ఇవన్నీ ఎందుకు గుర్తుకు రావు? సోదరుడు అన్నది ఆయన లాజిక్. సో అందుకనే మొన్న మంత్రివర్గంలో స్థానం రాకపోవడంతో కొంత ఆయన వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. కానీ ఆయన్ని బయట పెడితే కాంగ్రెస్ పార్టీకి నష్టం. బయట పెడితే ఆయన మంత్రి పదవి కాదు, ఇక సీఎం సీటుకే ఎసరు పెట్టే విధంగా ఏదో చేస్తారు, ఏదో యాక్టివిటీ చేస్తారు, వ్యతిరేక యాక్టివిటీ, పబ్లిక్ ఇష్యూస్ రేజ్ చేస్తారు. సోషల్ మీడియా యూట్యూబ్ వాళ్ళను అంటే గనక దాన్ని వ్యతిరేకించారు. తర్వాత లిక్కర్ సంబంధించి లిక్కర్ దాన్ని కాంగ్రెస్ మేనిఫెస్టోను చూపించి ఆయన చెప్పారు ఏంటంటే మునుగోడులో నేను బెల్ట్ షాపులు పెట్టనివ్వను, కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉంది. ఇగో మేనిఫెస్టోలో 1,90,000 హామీలు ఇట్లా చెప్తారు, కానీ ఇంప్లిమెంటేషన్కి వచ్చి ప్రాబ్లం కదా. నేను మునుగోడులో లిక్కర్ షాపులు రాత్రి 9 గంటలు దాటనివ్వను ఇట్లా చెప్పారు. ఏంటంటే నేను కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్నది చెప్తున్నా, లిక్కర్ని కంట్రోల్ చేస్తామని చెప్పాం, అదే నేను చెప్తున్నా అని చెప్పారు. సో రాజగోపాల్ రెడ్డి బయట ఉంటే లాభమా, లోపల ఉంటే లాభమా? అయితే లాస్ట్ టైమే కోమటిరెడ్డి వెంకటరెడ్డిని రేవంత్ రెడ్డి హెచ్చరించినట్టు తెలుస్తుంది. ఆయనకు మంత్రి పదవి ఇస్తే మన నీది కట్ చేయాలని చెప్పేసరికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైలెంట్ అయిపోయినారు. ఎవరైనా సరే తన మంత్రి పదవి త్యాగం చేసి తమ్ముడికి ఇవ్వాలని ఎందుకు అనుకుంటారు? ఎందుకంటే ఆల్రెడీ తెలంగాణ ఉద్యమ సమయంలో వెంకటరెడ్డి రాజీనామా చేశారు 2011లో. 3 సంవత్సరాల ముందే మంత్రి పదవి పోగొట్టుకున్నారు. అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి వచ్చింది మంత్రి పదవి. ఆ సమయంలో ఆ 3 సంవత్సరాలు వెంకటరెడ్డి మంత్రిగా ఉంటే రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతగా ఉండే. రాజీనామా చేశారు, తెలంగాణ కోసం రాజీనామా చేసి నష్టపోయారు వెంకటరెడ్డి. ఇద్దరు బ్రదర్స్ నష్టపోయారు. రాజగోపాల్ రెడ్డి కూడా చాలా మందికి ఫండింగ్ చేశారు తెలంగాణ ఉద్యమ సమయంలో, ఎంపీలకు ఫండింగ్ చేశారు. కేసీఆర్ కూడా నమస్తే తెలంగాణ పెట్టింది 3 కోట్ల రూపాయలు ఇచ్చారు, పేపర్ పెట్టింది 2010లో. కాంగ్రెస్ లో ఉండి కేసీఆర్ ఫండింగ్ చేశారు, అంటే తెలంగాణ కాజ్ కోసం.
2014 ఎలక్షన్లో కూడా వీళ్ళిద్దరు బ్రదర్ చాలా మంది ఖర్చు పెట్టారు. అన్ఫార్చునేట్లీ వాళ్ళిద్దరు ఓడిపోయినారు. అంటే వెంకటరెడ్డి గెలిచాడు నల్గొండ ఎమ్మెల్యే, బట్ రాజగోపాల్ రెడ్డి ఎంపీగా ఓడిపోయినాడు. సో పైసలు ఉన్నా లేకున్నా వాళ్ళు ఏంటంటే తమ దగ్గర 100 రూపాయలు ఉంటే 110 రూపాయలు దానం చేస్తారు. కొద్దిమంది 100 ఉన్నా 10 రూపాయలు కూడా బయటికి దివ్వరు. 100 ఉంటే 110 దానం చేస్తారు. ఆ లెక్క రాజగోపాల్ రెడ్డికి ఎందుకంత డైనమిజం, ఎందుకంత అది వచ్చిందంటే ఆయన డబ్బులు ఉన్నా లేకున్నా చేతికి ఎమ్ముకే లేదన్న విధంగా వ్యవహరిస్తారు. మునుగోడులో కూడా చాలా సొంత ఖర్చు పెట్టి చేస్తున్నారు. సో ఇప్పుడు ఆయన బయట ఉండాలా లోపల ఉండాలా? రేవంత్ రెడ్డికి అయితే మరి ఆయనను తీసుకుంటే నిన్ను తప్పించాలని వెంకటరెడ్డి చెప్తున్నారు. బట్ హైకమాండ్ నిర్ణయం దీనిలో రేవంత్ రెడ్డి కంటే కూడా హైకమాండ్ నిర్ణయం. మొన్న వివేక్ ఇవ్వడమైనా అడ్డూరు లక్ష్మణ్కి ఇవ్వడమైనా హైకమాండ్ నిర్ణయమే. వాకిట్ శ్రేయర్ కూడా, ఎందుకంటే ముదిరాజ్ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, మల్లికార్జున ఖర్గే సంబంధించిన వ్యక్తి. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గ్రిప్ వచ్చింది కదా, వచ్చింది కాబట్టి తనకు నచ్చని వ్యక్తులను ఆయన తీసేసినా ఆశ్చర్యం లేదు. కొండా సురేఖ పేరు వినిపిస్తోంది చాలా రోజుల నుంచి. ఎందుకంటే ఆమె వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి కొండా సురేఖ బిడ్డ స్వయంగా రేవంత్ రెడ్డిని అన్నారు. అంత మాట అన్న తర్వాత కూడా తీసేయకుండా ఎట్లా అని. కానీ బీసీ అవ్వడం, లేడీ అవ్వడం, పద్మశాలి, ఆమె పద్మశాలి, భర్త మున్నూరు కాపు, ఇవన్నీ కాపాడుతున్నాయి. చాలా పెద్ద ఆరోపణలు చేసినవైతే కొండా సురేఖ కూతురు అయితే. తర్వాత కాంప్రమైజ్ అయింది. కానీ ఎప్పటికైనా అది మైండ్లో పెట్టుకుని అయితే రేవంత్ రెడ్డి ఉంటారు కదా. తీసేసినా ఆమె రచ్చ చేస్తారు, ఏం కాముగా ఉండే వ్యక్తి ఏం కాదు ఒకవేళ తీసేసిన. సో ఇప్పుడు అధికార రేవంత్ రెడ్డి సంబంధించిన అఫీషియల్ మీడియా నుంచి అట్లా లీక్స్ వదులుతున్నారు. వాళ్ళని తప్పిస్తారు, పొన్నం ప్రభాకర్ని తప్పిస్తారు, జూపల్లిని తప్పిస్తారు, కొండా సురేఖని తప్పిస్తారు. కానీ ఇప్పుడు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ ఇద్దరు బీసీ మంత్రులు పెడితే మళ్ళీ ఒకవేళ కనుక ఏమైనా జరిగితే బీసీలనే పెట్టాలి కదా. అంత ఈజీ కాదు. అసలే బీసీ రిప్రజెంటేషన్ తక్కువ ఉంది. బీసీలు 42% రిజర్వేషన్ ఇవ్వలేదు. పంచాయతీ ఎన్నికల్లో 17% ఇచ్చారని విమర్శలు వస్తున్న నేపథ్యంలో బీసీలను తప్పించే అవకాశం అంత ఉంటుందా? రెడ్డిలకు స్థానం ఇచ్చి 18 మందిలో కనీసం 6 బీసీలు ఉండాలి కదా. వాళ్ళు గెలిచిందే 7 ఎమ్మెల్యేలు బీసీలు. సో ఇప్పుడు ఒకవేళ కొండా సురేఖకు సంబంధించి హైకమాండ్ కనుక సీరియస్గా తీసుకుంటే ఆది శ్రీనివాస్కి అవకాశం ఉండొచ్చు, మున్నూరు కాపు సామాజిక వర్గం. విజయశాంతి పేరు వినిపిస్తుంది కానీ విజయశాంతిని రావాలని, మంత్రివర్గంలోకి రావాలని రేవంత్ రెడ్డి కోరుకోరు, ఉత్తమ్ కోరుకోరు, బట్టి కోరుకోరు. ఎందుకంటే ఆమె ఏకుకు మేకే కూర్చుంటుంది. వస్తే హైకమాండ్ కోటా నుంచే రావాలి విజయశాంతి. ఎమ్మెల్సీఏ సర్ప్రైజ్ ఇవ్వడం, వీళ్ళైతే రానివ్వరు. ఎందుకంటే ఆమె ఎవరి మాట వినదు, రాములమ్మ. సీతయ్యలాగా సీతక్క అన్నట్టు. సో అంత ఈజీ కాదు. బట్ ఆమె పేరు కూడా స్పెక్యులేషన్ వినిపిస్తోంది. పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ను క్యాబినెట్లోకి తీసుకుంటారు. ఇట్లా రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. బీసీలకు ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇవ్వచ్చు, 2 డిప్యూటీ సీఎంలు పెట్టి బీసీలకు ఒకళ్ళకి ఇవ్వచ్చు. 42% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయలేకపోయారు కాబట్టి. అంటే పీసీ చీఫ్ ఉన్నారు కదా, అంటే పీసీ చీఫ్ ఉన్న ఎఫెక్టివ్నెస్ కనిపించట్లేదు అని రకరకాల స్పెక్యులేషన్స్ అట్లా వినిపిస్తున్నాయి. అంటే ఇది రేవంత్ రెడ్డి సైడ్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే రాజగోపాల్ రెడ్డికి ఇస్తే వెంకటరెడ్డిని తప్పించాలి, కొండా సురేఖ తప్పిస్తే గనక ఉత్తమ్ కుమార్ రెడ్డి అడుగుతున్నారు. మరి రాజగోపాల్ రెడ్డికి ఇస్తే మరి నా భార్య కూడా సీనియర్ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి, ఆమె కిందకి ఎవరని అడుగుతున్నారు. కానీ ఆ సందర్భంలో 3 రెడ్డి ఎమ్మెల్యేలు ఒకటే జిల్లా నుంచి వస్తారు. నల్గొండకి రెడ్లకైనా అన్నది కూడా వస్తుంది కదా. వెంకటరెడ్డిని తీసేశారనుకోండి, కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, ఉత్తమ్ పద్మావతి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, 3 రెడ్లు అవుతారు ఒకటే జిల్లా నుంచి. కానీ మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒకటే ఫ్యామిలీ నుంచి 2 ఇచ్చినప్పుడు, కోమటిరెడ్డి ఫ్యామిలీలో 2కి ఇచ్చినప్పుడు నాకు కూడా ఇవ్వాలని న్యాచురల్గా అడుగుతారు ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి. వాళ్ళు గెలుస్తూ వస్తున్నారు కంటిన్యూస్గా. హైలీ ఎడ్యుకేటెడ్ ఉత్తమ్ పద్మావతి. సో అట్లా మహిళ ఇవన్నీ కూడా ఉంటాయి, అడుగుతారు. బట్ అవి అడగడం సాధ్యమవుతుందా లేదా? అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏఐసీసీలో తీసుకోవచ్చు ఇట్లా అని చెప్తున్నారు. కానీ ఏఐసీసీ రీషఫుల్ ఎప్పుడు జరుగుతుంది ఏంటి ఇవన్నీ మనకు అవకాశం లేదు. పొన్నం ప్రభాకర్ గురించి చాలా స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. కానీ 3 రోజుల్లో హుస్నాబాద్ సభకు వెళ్తున్నారు రేవంత్ రెడ్డి స్వయంగా. పొన్నం ప్రభాకర్కు రేవంత్ రెడ్డికి మధ్య గ్యాప్ వచ్చినట్టు చాలా చెప్తున్నారు. కానీ నాకైతే అది కరెక్ట్ అని అనిపించట్లే. ఎందుకంటే December 3న పొన్నం ప్రభాకర్ నియోజకవర్గంలో హుస్నాబాద్ సభలో రేవంత్ రెడ్డి పాల్గొంటున్నారు. మొన్న ఏదో కేబినెట్ మీటింగ్లో అన్నారు అని స్పెక్యులేషన్స్ వచ్చాయి. అంతవరకు వాస్తవం ఏదో తెలియదు. కానీ అందరిని అంటున్నప్పుడు అంటే ఒక మాట ఏమన్నా అంటే అనుండొచ్చు. కానీ పొన్నం ప్రభాకర్ మీద స్పెసిఫిక్గా రేవంత్ రెడ్డికి ఏం వ్యతిరేకత ఉండకపోవచ్చు.
కోమటిరెడ్డి రాజగోపాల్ మీద వ్యతిరేకత ఉండొచ్చు. జూపల్లికి సంబంధించిన ఇష్యూలో కొంత ఇష్యూ అయింది, జూపల్లి వర్సెస్ రేవంత్ రెడ్డి. రిజ్వీ ఎవరైతే లిక్కర్ ఎక్సైజ్ శాఖ సెక్రటరీ విషయంలో కానీ, ఎక్సైజ్ శాఖలో అసలు ఆయనదేం నడవట్లేదు, జూపల్లిది రేవంత్ రెడ్డి బ్రదర్స్ నడుస్తుందని రకరకాల స్పెక్యులేషన్స్, ఊహాగానాలు వస్తున్నాయి. దాని పట్ల ఆయన కినుకగా ఉన్నారు. జూపల్లి సొంత జిల్లా, రేవంత్ రెడ్డి జిల్లానే ఈయన కూడా జూపల్లిది. కాబట్టి అట్లా రకరకాల స్పెక్యులేషన్స్, రకరకాల వార్తలు వస్తున్న నేపథ్యంలో ఎంత మేరకు జరుగుద్ది జూపల్లికి సంబంధించి. అయితే వెల్మ సామాజిక వర్గం నుంచి మరి ఒక్క మంత్రిగా ఉన్నారు. మరి ప్రేమ్ సాగర్ రావుకు కార్పొరేషన్ ఇచ్చారు. 7 వెల్మ ఎమ్మెల్యేలు ఉన్నారు కాంగ్రెస్లో. మనం వెల్మలంటే బీఆర్ఎస్ పార్టీ అని అంటాం కదా, అంతకుముందు 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి గెలిస్తే ఈసారి 7 గెలిచారు వెల్మలు. మొన్న ఒక్క డీసీసీ కూడా ఇవ్వలేదు వెల్మలకి. 36 డీసీసీలు అనౌన్స్ చేస్తే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఒక్క డీసీసీ కూడా ఇవ్వలే వెల్మలకి. వాళ్ళు రగిలిపోతున్నారు. మేము కేసీఆర్ సొంత సామాజిక వర్గం అయినా సరే మేము సాక్రిఫైస్ చేసి కాంగ్రెస్ పార్టీలో ఉండి కేసీఆర్ పిలిచినా పోకుండా ఉంటే, అప్పట్లో 7 డీసీసీ అధ్యక్షులు ఉండే. ప్రేమ్ సాగర్ రావు భార్య డీసీసీ అధ్యక్షురాలు ఉండే. ఇట్లా చాలా మంది డీసీసీ అధ్యక్షులు ఉండే. 6-7 వెల్మ సామాజిక వర్గానికి సంబంధించి డీసీసీ అధ్యక్షులు ఉంటే, ఈసారి డీసీసీ అధ్యక్షుల్లో వెల్మ సామాజిక వర్గానికి 0 రిప్రజెంటేషన్. నెంబర్ తక్కువనే ఉంటుంది, 0.5% ఉంటుంది, కానీ బలమైన క్యాస్ట్ కదా, డామినేటింగ్ కమ్యూనిటీ కదా. ఎమ్మెల్యేలు కూడా 7 ఉన్నారు. ప్రేమ్ సాగర్ రావు, నిజామాబాద్లో మదన్ మోహన్ రావు, తర్వాత పెద్దపల్లిలో విజయరమణారావు, ఆ తర్వాత జూపల్లి కృష్ణారావు 4, ఆ తర్వాత ఇంకో 2-3 ఎమ్మెల్యేలు ఉన్నారు వెల్మ సామాజిక వర్గానికి సంబంధించి. గండ్రా భూపాలపల్లిలో గండ్రా ఉన్నారు, ఆయన వెల్మనే. సో అట్లా 7 ఎమ్మెల్యేలు ఉండి ఒక్కళ్ళు కూడా రిప్రజెంటేషన్. మరి జూపల్లి కృష్ణారావు చేస్తే మళ్ళీ ఇంకో వెల్మ ఎమ్మెల్యేని తీసుకోవాలి కదా. ప్రేమ్ సాగర్ రావుకు ఆల్రెడీ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు కదా. సో ఇవన్నీ ఊహాగానాలు. December 7th to 9th గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ ఉంది. కానీ రేవంత్ రెడ్డికి అయితే ఇప్పుడు కాకపోయినా ఇంకా 2-3 నెలల్లో అయినా సొంత టీం పెట్టుకోవాలని అయితే ఉంటుంది. అందుకు హైకమాండ్ పర్మిషన్ ఇస్తుందా లేదా అన్నది ఇంపార్టెంట్. అంటే కర్ణాటక దాంతో ఆల్రెడీ సఫర్ అవుతున్నారు. డీకే శివకుమార్ వర్సెస్ సిద్ధరామయ్య రోజు